హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే డైలీ రొటీన్ వచ్చేసి మాది చికెన్ గ్రేవీ కర్రీ, అలాగే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశాను. బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చింది, పొడి పొడిగా ఉంది. అలాగే ఫ్రై పీస్ కూడా చాలా బాగుంది. ఉత్తి గ్రేవీ లేకుండా ఉత్తిగానే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో. ముందుగా నేను కర్రీలోకి అలాగే బిర్యానీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఏ నాన్ వెజ్ ఉండనా నేను ఇలాగే మసాలా వాడతాను. నేను బయట దొరికే పౌడర్స్ అవి యూజ్ చేయను, ఇలాగే మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. అవేంటో చూసేద్దామా. ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే గసగసాలు, కొన్ని వెల్లుల్లిపాయలు, ఇవన్నీ వేసుకొని ఒక పావు గంట నానబెట్టుకుంటాను. నానబెట్టుకున్న తర్వాత అప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని వాటితో పాటు అల్లం కూడా యాడ్ చేస్తాను. కొద్దిగా అల్లం కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకోవాలి. అది ఒక బౌల్లో తీసేసుకొని 1 వీక్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఫ్రెష్గానే ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే నేను మసాలాతో పాటు ఆనియన్స్ కూడా డీప్ ఫ్రై చేసుకున్నాను. అంటే బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ కావాలి కదా, అందుకని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చికెన్ ఫ్రై కోసం అనేసి ముందుగా చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో ఒక నిమ్మ చెక్క, అలాగే కొద్దిగా పెరుగు, కొంచెం అల్లం పేస్ట్, అలాగే హోల్ గరం మసాలా వేస్తున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే కొద్దిగా జాజికాయ ముక్క వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నేను ఆల్రెడీ ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అలాగే మసాలా పేస్టు, కారం, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకోవాలి. అలా ఒక 20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత ముందుగా నేను ప్యాన్లో ఆనియన్స్ ఫ్రై చేసేసుకున్నాను. ఆ ఫ్రై చేసుకున్న దాంట్లోకి ముందుగా నానబెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసేసాను. సో వాటర్ ఇంకేం యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పెరుగు యాడ్ చేసాం కాబట్టి అదే సరిపోతుంది. సో అలా బాగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది, మనం మసాలా కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా బాగుంటుంది. అలాగే నేను చికెన్ గ్రేవీ కర్రీ కోసం అనేసి ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేస్తాను. దానితో పాటు కొద్దిగా పుదీనా యాడ్ చేస్తున్నాను. అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకున్నాను. ప్లస్ అలాగే అల్లం తురుముకున్నాను. అంటే నేను అల్లం తురుము వేస్తాను, పేస్ట్ అలా వాడను. కానీ ఇందాక ఫ్రైలోకి పేస్ట్ వేసేసాను, అప్పటికి ఇంకా అల్లం తీసుకురాలేదు. తర్వాత అల్లం తీసుకొచ్చారనేసి నేను ఇందులోకి అల్లం తురుము వేసాను. తర్వాత పసుపు, కారం వేసుకొని కొద్దిగా బాయిల్ అయ్యే వరకు ఫ్రై చేశాను, అంటే పచ్చి స్మెల్ పోయే వరకు. ఆ తర్వాత కావలసినంత వాటర్ వేసుకొని పీస్ మెత్తగా సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి. కర్రీ అంతా ఉడికిన తర్వాత నేను ఆల్రెడీ మసాలా పేస్ట్ చేసుకున్నాను కదా, ఆ మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా కూడా ఫైనల్గా గార్నిష్ చేసుకోవడమే. అంతే, చికెన్ గ్రేవీ కర్రీ కూడా రెడీ. బిర్యానీ కానీ ఆల్రెడీ డేక్షాలో వాటర్ పెట్టాను. వాటర్తో పాటు హోల్ గరం మసాలా వేస్తున్నాను బిర్యానీకి. అలాగే కొద్దిగా ఆయిల్, సరిపడా సాల్ట్, పుదీనా, కొత్తిమీర కూడా వేస్తున్నాను. అలాగే నేను ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాను, సో బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. అలాగే కొద్దిగా అల్లం తురుము యాడ్ చేసి వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకొని, అంటే 75% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకున్నాను. సో రైస్ బాయిల్ అయిపోయింది. సో మరో పక్క స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, అలాగే అల్లం తురుము, బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆ ఫ్రై చేసుకున్న దాంట్లోనే ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని ఒక లేయర్ కింద యాడ్ చేసుకుంటున్నాను. లేయర్ కింద యాడ్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ముందుగానే చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, ఆ ఫ్రై చేసుకున్న దాన్ని కూడా ఒక లేయర్ కింద యాడ్ చేసుకోవాలి. అలాగే చికెన్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత
కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొద్దిగా పుదీనా వేసి మళ్ళీ రైస్ ఇంకొక లేయర్ యాడ్ చేసుకోవాలి. అలా రైస్ అండ్ చికెన్ ఫ్రై అయ్యే వరకు లేయర్ లేయర్ కింద వేసుకొని ఫైనల్గా బ్రౌన్ ఆనియన్స్ అలాగే పుదీనా, నెయ్యి వాటితో గార్నిష్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. గట్టిగా టైట్గా ఆవిరి పైకి రాకుండా మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కుక్ చేసుకోవాలి. అంతే, పొడి పొడిగా ఉండే చికెన్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ రెడీ. కానీ బిర్యానీ మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే, చాలా బాగుంది. నేనైతే నార్మల్గానే తిన్నాను, కర్రీ కూడా యాడ్ చేసుకోలేదు. అలాగే ఫ్రై పీస్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వంట ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.